వెల్కమ్ టు వైఏ భక్తి ఛానల్. ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా కోడూరు మండలంలోని విశ్వనాథపల్లి గ్రామంలో కృష్ణానది తీరంలో ఉన్న నాంచారమ్మ తల్లి ఆలయం గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో విశ్వనాథపల్లి ప్రాంతం అరణ్య ప్రాంతంగా ఉండేదని, గ్రామస్తులు తరచూ అనారోగ్యాలు కష్టాలు ఎదుర్కొనేవారు. ఆ సమయంలో ఒక భక్తునికి స్వప్నంలో అమ్మవారు దర్శనమిచ్చి, నేను ఈ గ్రామంలోనే ఉన్నాను, నా ప్రతిమను వెలికితీసి ఆలయం నిర్మిస్తే గ్రామానికి శాంతి కలుగుతుందని చెప్పినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. తర్వాత గ్రామస్తులందరూ కలిసి ప్రదేశాన్ని త్రవ్వగా నాంచారమ్మ తల్లి విగ్రహం వెలుగులోకి వచ్చిందని విశ్వాసం. ఆ తరువాత చిన్న మందిరంగా నిర్మించి నిత్య పూజలు ప్రారంభించారు. నాంచారమ్మ తల్లి శక్తి స్వరూపిణి, దుర్గామాత అవతారంగా భావిస్తారు. గ్రామానికి రక్షణగా నిలిచే గ్రామదేవత. సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం భక్తులు మొక్కులు చెల్లిస్తారు. మొక్కులు నెరవేరితే బోనాలు, పల్లకీ సేవలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం జాతర ఘనంగా నిర్వహిస్తారు. బోనాలు, కుంకుమార్చన, ప్రత్యేక పూజలు జరుగుతాయి. భక్తులు నాంచారమ్మ తల్లి దగ్గర మొక్కులు కోరుకొని నెరవేరిన తరువాత పాలు, పళ్ళు, బోనాలు సమర్పిస్తారు. కష్టాల్లో ఉన్నవారు అమ్మవారి మార్గం చూపిస్తారని గట్టి నమ్మకం ఉంటుంది. మరొక కథనం ప్రకారం యోగి శాపం వల్ల మానవ రూపంలో అద్దంకిలో సంచరించిన నాంచారమ్మ తల్లి కొండవీటి రామన్న అనే రైతు కరువు నుండి బయటపడేందుకు దర్శనమిచ్చి పూజలు చేయమని చెప్పింది. ఆ భక్తి వల్ల కరువు తొలగి ఆమెకు చిన్న గుడి నిర్మించమని చెప్పింది. కరువు తొలగిన తరువాత గ్రామస్తులందరూ కలిసి నాంచారమ్మ తల్లికి ఆలయం నిర్మించారని తెలుస్తుంది. ఇప్పటికీ ఫాల్గుణ మాసంలో 14 రోజుల పాటు జాతర ఎంతో ఘనంగా జరుగుతుంది. కృష్ణా పుష్కరాల సమయంలో కృష్ణా నదిలో స్నానం చేసి దర్శనం చేసుకుంటారు. సంతానం, ఆరోగ్య కోరికలు తీర్చే సల్పవృక్షంగా పేరుగాంచిన ఆలయం. అద్దంకి నుంచి వచ్చిన దేవతగా గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లా భక్తులు పుట్టింటి అమ్మగా గౌరవిస్తారు. ఆలయంలో మూల విరాట్టు సంబరాలు ప్రసిద్ధి చెందాయి. మార్చి నెలలో జరిగే జాతర పసుపు కుంకుమలు, పాల పొంగళ్ళు సమర్పణలు ప్రధానం. భక్తులు పానాచారాలు, గర్భాలయ దర్శనం చేసుకుంటారు. అమ్మవారిని ఎలాంటి కోరికలు కోరినా తప్పకుండా తీరతాయని భక్తులందరి నమ్మకం. సంతానం లేని వాళ్ళకి కూడా ఈ ఆలయాన్ని దర్శించుకున్న తరువాత సంతానం కలిగిందని ఆధారాలు కూడా ఉన్నాయి. అమ్మవారిని నమ్మిన వారందరినీ చల్లగా కాపాడుతుందని ఆ ఊరి గ్రామ ప్రజలందరి నమ్మకం. మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వైఏ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.